ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్త అల్లుడికి ఇలాగైనా మర్యాద చేసేది? కొత్త అల్లుడా? చెప్పాను కదా, మీ ఆడపడుచు సీత, తనే నా భార్య. నా మానం మర్యాద తీసింది కదా, అదే మండపంలో తనని పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి అప్పడాలు తీసుకుంటా. నీళ్ళు తాగండి. సిరీనైతే తీసుకొచ్చాను, కానీ రామ్ని చూసే అవకాశం ఉంటుందో ఉండదో. మమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ చూడకముందే మేం వెళ్ళి రామ్ని చూసొస్తే బావున్నాం. ప్లీజ్ రామా, నా కూతురు బాధపడితే చూడలేను. నీకు తెలుసు సిరి రామ్ ఇద్దరూ ఎంత దగ్గరైపోయారు అన్నది. రామ్ని చూస్తే తను సంతోషపడుతుంది. ప్లీజ్ రామా. సిరి తల్లి, నీ ఫ్రెండ్కి ప్రసాదం ఇచ్చే వస్తామని ఖచ్చితంగా చెప్పమ్మా. సీతమ్మ, నేను వచ్చింది ప్రసాదం ఇవ్వడానికి. నేను ఇచ్చి తీరుతాను, పద. అది జరిగితే చాలు. సారీ మేడం, ఎవరిని లోపలికి పంపించలేం. ఎందుకు పంపించరు? నేను నా ఫ్రెండ్ని చూడాలి. సార్, మేమిక్కడ ఎక్కువ టైం తీసుకోము. గుడి నుంచి ప్రసాదం తీసుకొచ్చాము, ఇచ్చి వెళ్ళిపోతాం. ప్లీజ్. సిచ్యువేషన్ వీటికి అలో చేసేలాగా లేదు మేడం. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. వాళ్ళు మా ఫ్యామిలీ ఏనండి. మాకు కావాల్సిన వాళ్ళే. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? పంపించండి వాళ్ళని. సారీ సార్, వెళ్ళండి మేడం. సీత, మీరు రండి. హర్ష అంకుల్, నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? బాగున్నారా? నేను తనకి డ్రాయింగ్ ఇవ్వచ్చా? ఫ్రెండ్ మాట్లాడుతున్నాడా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీ ఫ్రెండ్కి తొందరగా తగ్గిపోతుంది. చూస్తుండు. అవునా? ఎస్. సార్, మేము లోపలికి వెళ్ళొచ్చు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. రామ్ని ఎలాగైనా చూడాలని తను చాలా ముందుకేసింది, అందుకని తీసుకొచ్చాను. ఏంటి సీత అలా అడుగుతున్నారు? మీరే రావాల్సింది ఇక్కడికి. ఇంకెవరు ఉన్నా లేకపోయినా మీరిక్కడ ఉండాలి. రామ్ సిరికి ఎంత క్లోజ్ అయ్యాడో నాకు కూడా తెలుసు. తన్ని చూస్తే వాడు తొందరగా కోలుకుంటాడు. రండి. కాదు, నేను వెళ్ళను. సిరి, ఏమైంది? తను నీ ఫ్రెండ్ అమ్మా. రా రా. కాదు, తన నా ఫ్రెండ్ కాదు. తను ఎవరో వేరే వాళ్ళు. సీతమ్మ, ప్లీజ్ నన్ను నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళు. నేను నా ఫ్రెండ్ని చూడాలి. సిరి, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడాలి అంటే లోపలికి వెళ్ళాలి. లేదు, తన నా ఫ్రెండ్ అవ్వడానికి ఛాన్సే లేదు. మా ఫ్రెండ్ హీరో.
పవర్ఫుల్. తను ఫైటింగ్ చేస్తాడు. అక్కడ పడుకున్నది నా ఫ్రెండ్ కాదు. సిరి, తను నీ ఫ్రెండేనమ్మా. తనకి కొంచెం దెబ్బలు తగిలాయి. డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు. నీకేమీ కాదు, నేనున్నాను కదా, పద. ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకపోతే ఎలాగే? నీ ఫ్రెండ్ని చూస్తానన్నావు కదా, ఒక్కసారి చూసి వెళ్దు, పద. లేదు సీతమ్మ, నాకు భయం వేస్తుంది. సీత, నేను సిరితో మాట్లాడతాను. మీరు రామ్ చూసుకోండి. వాడికప్పుడు స్పృహ వచ్చింది. వాడేదో కలవరించాడు. బట్ వాడు ఏం చెప్పాడో మాకు ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ స్పృహ కోల్పోయాడు. వాడు మళ్ళీ మాట్లాడితే వాడు ఏమంటున్నాడా అన్నది మీకు అర్థం కావచ్చు. ఎందుకంటే యాక్సిడెంట్ కంటే ముందు వాడు మీతోనే ఉన్నాడు. సో ప్లీజ్ హెల్ప్ హిమ్. రామ్, నీకోసం నేను దేవుడి దగ్గర మొక్కుకోవడం తప్ప ఇలాంటి పరిస్థితిలో ఇంకేమీ చేయలేను రామ్. కానీ నాకు నమ్మకం ఉంది, ఆ భగవంతుడు ఎప్పుడు మీ చెయ్యి వదలడు. ఒక్క 5 నిమిషాలు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీతో మాట్లాడాల్సింది, కూర్చొని విషయం ఏంటో అడుగుండాల్సింది. అప్పుడు ఇదంతా జరిగేది కానే కాదు రామ్. అందరూ ఏదేదో మాట్లాడుతుంటే దాని గురించి ఆలోచించాను నేను. అక్కడి నుంచి మిమ్మల్ని పంపించేయాలని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కష్టపెట్టాను. నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను రామ్. కానీ మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు రామ్. నా ప్రతి కష్టంలో మీరు నాతోనే ఉన్నారు. సారీ రామ్, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సిరి మీకోసమని గుడికి వెళ్ళి మొక్కుకొనొచ్చింది. తన మొక్కులన్నీ నెరవేరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.